శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం స్వర్గఖండం 48వ భాగం. ఓ రాజేంద్ర, అక్కడి నుంచి లోక విస్తృతమైన సర్వకమును చేరవలేను. ఎవరైతే కృష్ణపక్ష చతుర్దశి నాడు ఇచ్చట వృషభధ్వజుని అంటే శివుని సేవింతురో వారు సమస్త కోరికలను పొంది స్వర్గలోకమును పొందుతురు. ఓ కురునందన, ఇచ్చట 3 కోట్ల తీర్థములున్నవి. శమంతక తీర్థములో 1 కోటి రుద్రులు ఎల్లప్పుడూ వసింతురు. ఇలాస్పదమను తీర్థము ఇచ్చటనే ఉన్నది. ఇచ్చట స్నానమాచరించిన దేవతలను పితృదేవతలను అర్చించినచో వాడు ఎన్నడూను దుర్గతి పాలు కాడు. అంతేకాదు, వాజపేయ యజ్ఞము చేసిన ఫలమును కూడా పొందును. కిందానము కింజపము అను సరస్సులలో స్నానమాచరించి యజ్ఞదానములను ఆచరించువాడు అప్రమేయమైన ఫలమును పొందును. ఎవరైతే జితేంద్రియులై శ్రద్ధతో కలశీ తీర్థములో స్నానమాచరింతురో వారు అగ్నిపోష్టమను యజ్ఞఫలమును పొందుదురు. నరకమునకు పూర్వ దిక్కున రామజన్మమను పుణ్యప్రదమైన తీర్థమున్నది. ఇది నారదునకు పుణ్యప్రదమైన తీర్థము. ఎవరైతే ఇక్కడ స్నానమాచరించుదురో వారు దేహాంతమున నారదుని అనుమతితో దుర్లభమైన లోకములను పొందుదురు. ఓ రాజా, శుక్లపక్ష దశమి నాడు పుండరీకమునకు వెళ్ళి స్నానమాచరించువాడు పుండరీక యజ్ఞ ఫలమును పొందును. అక్కడి నుంచి ముల్లోకములలోనూ విస్తృతమైన త్రివిష్టప తీర్థమునకు వెళ్ళవలేను. అచ్చట పాపముల నుంచి విముక్తిని ప్రసాదించే వైతరణి అను పుణ్యప్రదమైన తీర్థమునకు వెళ్ళవలేను. అచ్చట స్నానమాచరించి శూలపాణిని వృషభధ్వజుని శివుని అర్చించినచో ఉత్తమగతిని పొందుదురు. ఓ రాజేంద్ర, అక్కడి నుంచి ఉత్తమమైన పలకీవనమునకు వెళ్ళవలేను. అచ్చట దేవతలు అనేక వేల సంవత్సరములు తపమాచరించిరి. ఎవరైతే దృషత్పానములోని స్నానమాచరించి దేవతలకు తర్పణములు అర్పించినచో అగ్నిపోష్టమము అతిరాత్ర యాగము చేసిన ఫలము లభించును. ఓ రాజేంద్ర, సర్వదేవ తీర్థములలో స్నానమాచరించువాడు సహస్రగోదాన ఫలమును పొందును. పాణిఖ్యాతములో స్నానమాచరించి దేవతలకు తర్పణములిచ్చువాడు రాజసూయ యాగము చేసిన ఫలమును పొందును మరియు మునిలోకమును పొందును. ఓ ధర్మజ్ఞ, అక్కడి నుంచి లోక విఖ్యాతమైన మిశ్రకమునకు వెళ్ళవలేను. మహాత్ముడైన వ్యాసుడు బ్రాహ్మణుల కోసము సర్వతీర్థములను ఇక్కడికి తెచ్చనని విన్నాము. అందువలన ఎవరైతే ఇక్కడ స్నానమాచరింతురో వారు సమస్త తీర్థములలో స్నానమాచరించిన ఫలమును పొందుదురు. అచ్చటి నుంచి నియతుడై వ్యాసవనమునకు వెళ్ళవలేను. మనోజవములోని స్నానమాచరించిన సహస్రగోదాన ఫలమును పొందుదురు. పిదప దేవీస్థానమైన మధువనిలో శుచి అయి స్నానమాచరించి నియతుడై దేవతలను పితృదేవతలను అర్చించవలేను. దేవీ ఆజ్ఞలో సహస్రగోదాన ఫలమును పొందును. నియతుడై కౌశిక దృషద్వతి నదీ సంగమములో స్నానమాచరించువాడు సర్వపాపముల నుంచి విముక్తుడగును. అక్కడి నుంచి వ్యాస స్థలమునకు వెళ్ళవలేను. ఇక్కడ పుత్రశోకముతో వ్యాసుడు దేహత్యాగము చేయవలేనని నిశ్చయించి ఇక్కడికి వచ్చాను. దేవతలు అతనిని శాంతపరిచిన స్థలం ఇది. ఈ ప్రదేశమునకు వెళ్ళిన వానికి సహస్రగోదాన ఫలము లభించును. రుణాంతం అను కూపమునకు వెళ్ళి ప్రస్థ ప్రమాణములో నువ్వులను దానమిచ్చువాడు రుణ విముక్తుడగును. ఉత్తమ గతిని పొందును. వేద తీర్థములలో
స్నానమాచరించు వానికి సహస్రగోదాన ఫలము లభించును. ఆహా మరియు సుదిన తీర్థములను చేరుట చాలా కష్టము. అక్కడ స్నానమాచరించువాడు సూర్యలోకమును పొందును. అక్కడి నుంచి త్రిలోక విఖ్యాతమైన మృగ ధూమమునకు వెళ్ళవలేను. అక్కడ రుద్రపాదములో స్నానమాచరించి శూలపాణిని శివుని అర్చించువాడు అశ్వమేధయాగము చేసిన ఫలమును పొందును. కోటి తీర్థములలో స్నానమాచరించువాడు 1000 గోవులను దానము ఇచ్చిన ఫలమును పొందును. అక్కడి నుంచి త్రిలోక విస్తృతమైన వామనకము నాకు వెళ్ళవలేను. విష్ణు పదములో స్నానమాచరించి వామనుని చక్కగా అర్చించినచో సర్వపాప విశుద్ధుడై విష్ణులోకమును పొందును. కులంపునలో స్నానమాచరించినచో స్వకులాన్నంతటినీ పునీతులను గావించిన వాడగును. మరుత్తులకు ఉత్తమ స్థానమైన పవన హ్రద్రమునకు వెళ్ళి స్నానమాచరించువాడు వాయులోకములో పూజితుడగును. ఓ రాజేంద్ర, అమరహరాదములో స్నానమాచరించి అమరాధిపని ఇంద్రుని పూజించినచో దేవతల అనుగ్రహము వలనను దేవలోకములో పూజితుడగును. శాలి సూర్యతీర్థములో స్నానమాచరించువాడు గోసహస్రదాన ఫలమును పొందును. సరస్వతీ నదీ తీరములో శ్రీకుంజమను తీర్థమున్నది. అచ్చట స్నానమాచరించు వానికి అగ్నిపోష్టమ యాగఫలమును పొందును. అక్కడి నుంచి నైమిష వనము చేరవలేను. అక్కడకు వెళ్ళుట చాలా కష్టము. పూర్వకాలములో తపోధనులైన ఋషులు తీర్థయాత్రకు బయలుదేరి కురుక్షేత్రమునకు వెళ్ళిరి. సరస్వతీ నదీ తీరములో సకల మునులు చేరుటకు అనువైన మహాలతా మండపమును రచించిరి. అదే నైమిష కుంజము. ఇచ్చట స్నానమాచరించు వానికి సహస్ర గోదాన ఫలము లభించును. కురుక్షేత్రములోని తీర్థములు మరియు ఇతర తీర్థములు. నారదుడు ఇలా పలికెను: ఓ ధర్మజ్ఞ, అక్కడి నుంచి ఉత్తమమైన కన్యాతీర్థమునకు వెళ్ళవలేను. ఇచ్చట స్నానమాచరించు వానికి అగ్నిపోష్టమయాగ ఫలము లభించును. అక్కడి నుంచి ఉత్తమమైన బ్రహ్మస్థానమునకు వెళ్ళవలేను. ఇచ్చట స్నానమాచరించువాడు బ్రాహ్మణుడగును. బ్రాహ్మణులు స్నానము చేసినచో ఉత్తమగతిని పొందును. అక్కడి నుంచి ఉత్తమమైన సోమతీర్థమునకు వెళ్ళవలేను. అచ్చటి స్నానమాచరించువాడు చంద్రలోకమును పొందును. అచ్చటి నుంచి సప్త సారస్వత తీర్థమునకు వెళ్ళవలేను. పూర్వము మంకణకుడను సిద్ధుడుండేను. అతడు బ్రహ్మర్షి అని లోక విస్తృతము. ఒకనాడు ఆ ముని చేతికి దర్భలు గుచ్చుకొని చేతి నుంచి శాకరసము స్రవించెను. శాకరసాన్ని చూసి ముని ఆనందంతో హర్షముతో నాట్యము చేసెను. అతని నాట్యమునకు తేజస్సుకు మోహితులైన స్థావర జంగమములన్నీయు నాట్యము చేసెను. పిదప బ్రహ్మాది దేవతలు తపోధనులై ఋషులు శివుని వద్దకు వెళ్ళి, ఓ దేవ, అతని చేత నాట్యము మాన్పించవలేను అని కోరిరి. వారి విజ్ఞప్తి వినిన మహాదేవుడు దేవహితార్థమై ముని వద్దకు వచ్చి ఇలా పలికెను: ఓ మహర్షి, నీవెందుకు నాట్యం చేయుచున్నావు? ఓ ముని పుంగవ, ఈరోజు నీ ఆనందమునకు కారణమేమిటి అని అడిగెను. అప్పుడు ఋషి ఇలా పలికెను: ఓ ద్విజోత్తమ, నేను చూడలేదా? ధర్మ మార్గ నిరతుడైన నాకు సమానుడైన తపస్వి లేడు. చూడు, నా చేతికి గాయమై శాకరసము బయటకు వచ్చినది. అది చూసి హర్షముతో నేను నాట్యము చేయుచున్నాను. రాగము వలన మోహితుడైన ఆ ఋషిని చూసి శివుడు పరిహాసముగా నవ్వి, ఓ బ్రాహ్మణ, నాకు ఆశ్చర్యము కలుగుటలేదు అని పలికి తన వ్రేలి కొనలతో అంగుష్టమును బొటన వ్రేలిని కొట్టెను. ఆ గాయము నుంచి మంచు వంటి భస్మము బయటకు వచ్చెను. ఓ రాజా, ఆ ముని తన చేష్టకు సిగ్గుపడి శివుని కాళ్ళపై పడి, రుద్రుని కంటే పరతరుడైన దేవుడు లేడనెను. ఓ శూలపాణి, దేవదానవ లోకాలకు నీవే గతివి.
చరాచరములతో నిండిన ఈ లోకములను సృష్టించిన వాడవు నీవే భగవంతుడవు. ప్రళయకాలంలో సమస్త సృష్టి నిన్నే చేరుతుంది. దేవతలు కూడా నిన్ను తెలుసుకోలేరు. నేనెక్కడ అనగా నిన్ను తెలుసుకొనుటకు నేనెంతటి వాడిని. ఇంద్రాది దేవతలందరూ నీలో కనిపిస్తారు. సమస్త లోకములకు కర్తవు, నడిపించేవాడవు నీవు. నీ అనుగ్రహం వలన సమస్త దేవతలు నిర్భయముగా ఆనందముతో ఉంటారు. ఈ విధముగా శివుని స్తుతించి ఆ ఋషి ప్రణామములర్పించి ఇలా పలికాడు. ఓ మహాదేవ, నీ అనుగ్రహం వలన నా తపస్సు వృధా కాదు. అప్పుడు శివుడు సంతోషించి బ్రహ్మర్షితో ఇలా పలికెను. ఆ ఋషి ప్రమాణములర్పించి ఇలా పలికాడు. ఓ మహాదేవ, నీ అనుగ్రహం వలన నా తపస్సు వృధా కాదు. అప్పుడు శివుడు సంతోషించి బ్రహ్మర్షితో ఇలా పలికెను. ఓ విప్రుడా, నా అనుగ్రహం వలన నీ తపస్సు 1000 రెట్లు ఫలమునిచ్చును. ఓ మహాముని, నేను నీ ఆశ్రమంలో నీతో ఉంటాను. ఈ సప్త సారస్వత తీర్థములలో స్నానమాచరించి పూజించు వానికి ఇహపరాలలో దుర్లభమైనదేదీ లేదు. వారు సారస్వత లోకమును తప్పక పొందుతారు. ఇందులో ఎటువంటి సందేహము లేదు అని పలికి శివుడు అక్కడే అంతర్ధానమయ్యను. అక్కడి నుంచి ముల్లోకాలలోనూ ప్రసిద్ధమైన అవసానస తీర్థమునకు వెళ్ళవలెను. పరశురామునకు ప్రియము కలిగించుటకు బ్రహ్మాది దేవతలు తపోధనులై ఋషుల షణ్ముఖుడు కూడా త్రికాలములందు ఇచ్చటనే ఉందురు. అక్కడి నుంచి సర్వపాపములను నశింపచేయు కపాల మోచన తీర్థమునకు వెళ్ళవలేను. ఓ నరవ్యాఘ్ర యుధిష్ఠిర, ఇచ్చట స్నానమాచరించిన మానవుడు సమస్త పాపముల నుండి అక్కడి నుంచి అగ్నితీర్థమునకు వెళ్ళవలేను. ఇచ్చట స్నానమాచరించువాడు అగ్నిలోకమునకు వెళ్ళును. అంతేకాదు, అతడు అతని కులాన్ని కూడా ఉద్ధరించును. అచ్చటనే విశ్వామిత్ర తీర్థమున్నది. అచ్చట స్నానమాచరించువాడు బ్రాహ్మణుడై పుట్టును. మనస్సును ప్రయత్నపూర్వకముగా నియంత్రించు బ్రహ్మయోని తీర్థమును చేరవలేను. అచ్చట స్నానమాచరించువాడు బ్రహ్మలోకమును పొందును. అంతేకాదు, 7 తరాలను పునీతులను చేయును. ఓ రాజేంద్ర, తరువాత త్రిలోక విఖ్యాతమైన పృథూదక తీర్థమును చేరవలేను. ఇది కార్తికేయ క్షేత్రము. ఇచ్చట అభిషేకము చేసి పితృదేవతలను దేవతలను అర్చించవలేను. స్త్రీలు కానీ పురుషులు కానీ తెలిసి కానీ తెలియక కానీ మనుష్య బుద్ధితో చేసిన పాపములు ఇక్కడ స్నానమాచరించిన మాత్రమున నశించును. అశ్వమేధ యాగ ఫలము స్వర్గము కూడా ప్రాప్తించును. కురుక్షేత్రము పుణ్యక్షేత్రము దానికంటే శ్రేష్టమైనది. సరస్వతీ తీర్థముల కంటే శ్రేష్టమైనది తీర్థములలో శ్రేష్టమైన పృథూదకములో జపము చేయుచు దేహాంతము ప్రాప్తించిన పునర్జన్మ ఉండదు. వ్యాసుడు సనత్కుమారుడు వేదములు కూడా మానవుడు పృథూదక తీర్థమును తప్పక సేవించవలేనని చెప్పిరి. ఓ నరోత్తమ, పృథూదక తీర్థమును మించిన తీర్థము లేదు. ఇది పవిత్రము, పావనము. ఇందులో ఎటువంటి సందేహము లేదు. పాపాత్ముడైన కూడా పృథూదక తీర్థములో స్నానమాచరించినచో స్వర్గమును పొందును. పృథూదక తీర్థము గురించి తెలిసిన పెద్దలు అలా చెప్పిరి. అక్కడ మధుస్రవమను మరొక తీర్థమున్నది. ఏ నరుడైతే ఇక్కడ స్నానమాచరిస్తాడో అతనికి సహస్ర గోదాన ఫలము లభిస్తుంది. అక్కడి నుంచి క్రమముగా సరస్వతి అరుణ సంగమ ప్రదేశమును చేరవలేను. 3 రాత్రులు ఉపవసించి స్నానమాచరించిన వాడు బ్రహ్మహత్యా పాపము నుంచి కూడా విముక్తుడగును. అగ్నిపోష్టమ అతిరాత్ర యాగ ఫలమును పొందును. అతడు నిస్సంశయముగా 7 తరాల వారిని పునీతులను కావించును. ఓ కురుకులో ద్వాహ, అక్కడే అవకీర్ణమను తీర్థమున్నది. విప్రుల మీద దయతో దర్భి అను ముని దీనిని నిర్మించెను. వ్రతము, ఉపవాసము, ఉపనయనము, సత్క్రియలు, మంత్రజపము వీటి వలన బ్రాహ్మణత్వము ప్రాప్తించును. అయితే క్రియాహీనుడు
మంత్రహీనుడు కూడా ఇచ్చట స్నానమాచరించుట వలన బ్రాహ్మణత్వము ప్రాప్తించును. ఇది పురాతన సత్యం. దర్భిణుడు అంటే ఋషి 4 సముద్రములను ఇక్కడకు తీసుకురావడము వలన ఇక్కడ స్నానమాచరించిన వాడు దుర్గతిని పొందడు. 4000 గోవులను దానము చేసిన ఫలమును కూడా పొందును. ఓ రాజేంద్ర, అక్కడి నుంచి శతసహస్రక తీర్థమునకు వెళ్ళవలేను. సహస్రక తీర్థము కూడా ఇక్కడే ఉంది. లోక విస్తృతమైన ఈ 2 తీర్థములలో స్నానమాచరించువాడు సహస్ర గోదాన ఫలమును పొందును. ఇచ్చట చేసెడి దానము ఉపవాసము 1000 రెట్లు అధిక ఫలమునిచ్చును. అక్కడి నుంచి ఉత్తమమైన రేణుకా తీర్థమునకు వెళ్ళవలేను. ఇచ్చట అభిషేకము చేసి దేవతార్చన చేయువాడు సర్వ పాప విశుద్ధుడై అగ్ని పోష్టమ యాగ ఫలము పొందును. విమోచన తీర్థము చేరి జితేంద్రియుడై గోపమునందదుపులో ఉంచుకొని స్నానమాచరించిన వాడు ప్రతిగ్రహ దానము తీసుకొనుట వలన వచ్చిన పాపము నుంచి ముక్తిని పొందును. అక్కడి నుంచి పంచవటము చేరవలైను. అచ్చట జితేంద్రియుడై బ్రహ్మచర్య వ్రతమును అవలంబించుట వలన గొప్ప పుణ్యమును పొంది స్వర్గలోకమును పొందును. ఇక్కడ వృషభధ్వజుడైన శివుడు స్వయముగా వెలిసెను. ముందు తైజసమను ఉజ్వలమైన వారుణ తీర్థమున్నది. పూర్వము బ్రహ్మాది దేవతలు తపోధనులైన ఋషులు గుహునకు షణ్ముఖునకు ఇక్కడే సర్వ సైన్యాధిపత్య పట్టము కట్టిరి. తైజసమునకు పూర్వ దిక్కున కురుతీర్థమున్నది. కురుతీర్థములో జితేంద్రియుడై ఆచరించి బ్రహ్మచర్యమును అవలంబించువాడు సర్వ పాప విముక్తుడై రుద్రలోకమును పొందును. అక్కడి నుంచి నియతుడై మితాహారి అయి స్వర్గద్వార తీర్థమునకు వెళ్ళవలేను. ఆ తీర్థమును సేవించుట వలన అగ్ని పోష్టమ యాగ ఫలమును పొంది బ్రహ్మలోకమును చేరును. అక్కడి నుంచి ఆ నరక తీర్థమునకు వెళ్ళవలేను. అచ్చట స్నానమాచరించు వానికి నరక దర్శనము లేదు. బ్రహ్మదేవుడు దేవతలతో సహా స్వయముగా ఇక్కడ సదా వసించును. రుద్రవేది సాన్నిధ్యము అక్కడనే ఉంది. ఆ దేవి దర్శన మాత్రమున దుర్గతిని పొందడు. అక్కడనే ఉమాపతి అయిన విశ్వేశ్వరుని దర్శనము చేసుకొని మహాదేవుని దర్శించినచో సర్వపాపములు హరించును. ఓ అరింధమా, అక్కడ పద్మనాభుడైన నారాయణుని దర్శించవలేను. ఆ స్వామిని దర్శించిన వాడు శోభాయమానుడై విష్ణులోకమును పొందును. సర్వదేవ తీర్థమును మరొక తీర్థములో స్నానమాత్రమున సర్వ దుఃఖ పరిత్యక్తుడై శివుని వలె సదా ప్రకాశిస్తాడు. అక్కడి నుంచి అస్థిపురము తీర్థమునకు వెళ్ళి సేవించి పావనమైన ఆ తీర్థంలో పితృదేవతలకు తర్పణములు అర్పించిన అగ్ని పోష్టమ యాగ ఫలమును పొందును. అక్కడనే గంగాహ్రాదమను కూపమున్నది. ఆ కూపములో 3 కోట్ల తీర్థములున్నవి. అక్కడ స్నానము చేసిన నరుడు బ్రహ్మలోకమును పొందును. అక్కడ స్నానమాచరించి మహేశ్వరిని అర్చించినచో ఉత్తమ గతిని పొందుతాడు. కులాన్ని ఉద్ధరించిన వాడు అవుతాడు. అక్కడి నుంచి త్రిలోక విఖ్యాతమైనచో స్థానువటమునకు వెళ్ళవలైను. అచ్చట స్నానమాచరించి ఒక రాత్రి వసించినచో రుద్రలోకమును పొందును. అక్కడి నుంచి బదరీవనమున వశిష్ఠాశ్రమమునకు వెళ్ళవలైను. అచ్చట 3 రాత్రులు ఉపవసించి బదరీఫలమునను రేగుపండు తినవలేను. 12 సంవత్సరముల కాలం బదరీఫలమును తినువాడు పొందు ఫలము ఇచ్చట 3 రాత్రులు ఉపవసించిన ఫలమునకు సమానమగును. ఇంద్రమార్గమును తీర్థమును సేవించి 1 దినము ఉపవసించిన వాడు దేవలోకములో సుఖించును. అక్కడి నుంచి ఏకరాత్ర తీర్థమును చేరి స్నానమాచరించి సత్యవాది అయి నియతముగా నుండువాడు బ్రహ్మలోకమును పొందును. తరువాత త్రిలోక విస్తృతమైన ఆదిత్య ఆశ్రమమునకు వెళ్ళవలైను. ఆదిత్య తీర్థములో స్నానమాచరించి విభావనుని అంటే ఆదిత్యుని పూజించినచో ఆదిత్యలోకమును పొందును. కులము ఉద్ధరింపబడును. సోమతీర్థములో స్నానమాచరించిన వాడు
నిస్సంశయముగా సోమలోకమును పొందును. అక్కడి నుంచి పుణ్యతమైన దదీచి తీర్థమునకు వెళ్ళవలేను. తపోనిధి అయిన సరస్వతీపుత్రుడు అంగీరసుడు ఇచ్చటనే తపమాచరించి సిద్ధిని పొందెను. లోక విఖ్యాతమైన ఈ తీర్థములలో స్నానమాచరించిన వానికి వాజిపేయ యాగఫలము లభించును, సందేహము లేదు. అక్కడి నుంచి కన్యాశ్రమమునకు వెళ్ళి నియతుడై బ్రహ్మచర్యమును అవలంబించి 3 రాత్రులు వసించవలెను. అలా చేసిన వానికి 100 మంది సుందరీమణులైన కన్యలను పొంది బ్రహ్మలోకమును పొందును. అక్కడి నుంచి సన్నిహితమును తీర్థమును వెళ్ళవలెను. అక్కడికి బ్రహ్మాది దేవతలు తపస్సులైన ఋషులు అతి మహిమాన్వితమైన పుణ్య ప్రదేశంలో ప్రతి నెల సమావేశమయ్యెదరు. సూర్యగ్రహణ సమయంలో సన్నిహిత్య తీర్థంలో స్నానమాచరించువానికి 1000 అశ్వమేధ యాగముల చేసిన ఫలము లభిస్తుంది. అంతేకాదు కోరికలన్నీ కూడా శాశ్వతముగా తీరును. ఓ నరాధిప, పృథ్వీలోనూ అంతరిక్షములోనూ ఉన్న సమస్త తీర్థములు, సరస్సులు, బ్రాహ్మణులు, పుణ్యప్రదమైన తీర్థాలు ప్రతి నెల అమావాస్య నాడు సన్నిహిత తీర్థమునకు వచ్చును. ఈ విధముగా తీర్థములన్నీ ఇక్కడికి రావడం వలన ఈ తీర్థమునకు సన్నిహితమని పేరు. అచ్చట స్నానం ఆచరించుట వలన కానీ, నీరు త్రాగుట వలన కానీ స్వర్గమునందు గౌరవింపబడును. ఇప్పుడు అమావాస్య నాడు సూర్యగ్రహణ కాలమందు శార్ధ కర్మను ఆచరించిన వానికి కలుగు పుణ్యఫలమును వివరిస్తాను విను. విధి విధానముగా శ్రద్ధతో సహస్ర అశ్వమేధ యాగములు చేసిన ఫలము అక్కడ స్నానమాచరించి శార్థము చేసినంత మాత్రమున లభిస్తుంది. స్త్రీ కానీ పురుషుడు కానీ చేసిన దుష్కృతములు ఎంతటివైనా కూడా ఇక్కడ స్నానము చేసినంత మాత్రమున అన్నీ నిస్సందేహముగా నశించును. పద్మవర్ణ యానములో బ్రహ్మలోకమునకు వెళ్ళును. పిదప అక్కడి నుంచి మచకృక తీర్థమునకు వెళ్ళి ద్వారపాలునకు నమస్కరించి అచ్చట ఉన్న గంగాహాద్ర తీర్థమును సేవించవలెను. ఓ ధర్మజ్ఞ, అక్కడ బ్రహ్మచర్య నిరతుడై స్థిరచిత్తుడై స్నానమాచరించినచో రాజసూయము మరియు అశ్వమేధ యాగమును చేసిన ఫలము ప్రాప్తించును. పృథ్వీలో నైమిషము, అంతరిక్షములో పుష్కరము పుణ్యప్రదమైనవి. అయితే 3 లోకములలోనూ కురుక్షేత్రము విశిష్టమైనది. అచ్చటి గాలిలో ఎగిరిన ధూళి దేహమునకు తగిలినంత మాత్రమున దుష్కర్ముడు కూడా పరమగతిని పొందును. సరస్వతీ నదికి దక్షిణములో కురుక్షేత్రమునకు ఉత్తరమున నివసించువారు స్వర్గములో ఉన్నట్లే కురుక్షేత్రమునకు వెళుతాను, కురుక్షేత్రములో కొన్ని రోజులు వసిస్తాను అని పలికినవాడు కూడా స్వర్గమును పొందును. సదా బ్రహ్మణ ఋషులచే సేవింపబడును. కురుక్షేత్రము బ్రహ్మవేదిలోనే పరమ పవిత్రమైనది. అచ్చట వసించు వారిని గురించి చింతించవలసిన పని లేదు. తరండ కారండకముల మధ్య రామహ్రదమునకు మచకృశమునకు మధ్యలో ఉన్న ప్రదేశము మరియు కురుక్షేత్రంలోనున్న శమంత పంచకము బ్రహ్మవేది అని చెప్పబడినది. ధర్మశాకంభరి మొదలగు తీర్థముల మహత్యము నారదుడు ఇలా పలికెను. ఓ ధర్మజ్ఞ, అక్కడి నుంచి పూర్వకాలములలో నర్మదా తీరములో ధర్ముడు తపమాచరించిన పురాతనమైన ధర్మతీర్థమునకు వెళ్ళవలెను. ధర్ముడు చేసిన పుణ్యకార్యముల వలన పునీతమైన క్షేత్రమైనందున ఈ క్షేత్రము అతని పేరు మీద విఖ్యాతమైనది. ఈ తీర్థములో ఏ మానవుడు ధర్మనిరతుడై సమాహిత మనస్కుడై స్నానమాచరించునో అతడు తన వంశములో 7 తరాలను పునీతులను చేయును. ఇందులో ఎటువంటి సందేహము లేదు. అక్కడి నుంచి ఉత్తమమైన కళావనమునకు వెళ్ళవలెను. అతి కష్టముతో అక్కడికి వెళ్ళి సమాహితుడై స్నానమాచరించిన వానికి అగ్నిపోష్టమయ యాగ ఫలము ప్రాప్తించును. అంతేకాదు విష్ణులోకము కూడా చేరును. అక్కడి నుంచి బ్రహ్మాది దేవతలు, తపోధనులైన ఋషులు, సిద్ధులు, చారణులు, గంధర్వులు, కిన్నెరలు, ఉరగములు వసించే సౌగంధిక వనమునకు వెళ్ళవలెను.
అక్కడ ప్రవేశించినంత మాత్రమున మానవుడు సమస్త పాపముల నుంచి ముక్తుడగును. అక్కడి నుంచి నదులలో ఉత్తమమైన ప్లక్షాదేవి అను పేరు గల సరస్వతీ నదికి వెళ్ళవలెను. అక్కడ పుట్ట నుంచి గుహ నుంచి బయటకు వస్తున్న సరస్వతీ నది నీటిలో స్నానమాచరించి దేవతలను పితృదేవతలను పూజించిన వానికి అశ్వమేధ యాగము చేసిన ఫలము లభిస్తుంది. ఈశానాద్యషితం అని వెళ్ళుటకు దుర్లభమైన తీర్థము అక్కడే ఉంది. అక్కడి నీరు షడ్గుణములు కలిగి ఉంది. అక్కడ స్నానమాచరించిన వాడు 1000 కపిల గోవులను దానమిచ్చిన ఫలము మరియు అశ్వమేధయాగ ఫలము పొందును. పూర్వులు దీనిని దర్శించిరి. అక్కడి నుంచి సుగంధ శతకుంభ మరియు పంచయజ్ఞమును తీర్థములకు వెళ్ళవలెను. ఆ తీర్థములను సేవించుట వలన స్వర్గలోకమును పొందును. అచ్చటి నుంచి దుర్గమమైన త్రిశూల పాత్రమును తీర్థమునకు వెళ్ళవలెను. పితృదేవార్చన రతుడై ఏ మానవుడు అచ్చట స్నానమాచరించును అతడు దేహాంతమున ఘనాధిపత్యమును పొందును. సందేహము లేదు. అక్కడి నుంచి సుదుర్లభమైన రాజగృహము చేరవలేను. ఈ స్థానము త్రిలోక విస్తృతమైన శాకంభరీదేవి స్థానం. ఆ దేవి 10,000 దివ్య సంవత్సరములు కేవలము శాకమునే ఆహారముగా తీసుకొనెను. తపోధనులైన ఋషులు ఆ దేవి భక్తులు ఆమెను దర్శించుటకు ప్రతి నెల అక్కడికి వత్తురు. వచ్చిన వారికి శాకములతో ఆ దేవి ఆతిథ్యమిచ్చెను. అందువలన ఆ దేవికి శాకంబరీదేవి అను పేరు సార్థకమయ్యను. శాకంబరి తీర్థమును చేరి ఏ మానవుడు సమాహితుడై బ్రహ్మచర్యం అవలంబించి 3 రాత్రులు కేవలం శాకమునే ఆహారముగా తీసుకొనును అతడికి 12 సంవత్సరములు శాకాహారి అయినచో లభించు ఫలము ఆ దేవి అనుగ్రహము వలన లభించును. అక్కడి నుంచి త్రిలోక విఖ్యాతమైన సువర్ణాఖ్యమను నాకు వెళ్ళవలేను. పూర్వము శ్రీకృష్ణుడు రుద్రుని ఆరాధించి ప్రసన్నుని చేసుకొని దేవతలకు కూడా దుర్లభమైన వరములను పొందెను. శివుడు సంతోషంతో ఇలా పలికెను: ఓ కృష్ణ, లోకములో నీకంటే ప్రియమైనది ఏదీ లేదు. జగత్తంతా నీ ముఖములోనే కనిపిస్తుంది. ఎవరైతే ఇక్కడకు వచ్చి వృషభధ్వజుని పూజింతురో వారు అశ్వమేధ యాగం చేసిన ఫలమును పొందుదురు. అంతేకాదు ఘనాధిపత్యమును కూడా పొందెదరు. అక్కడి నుంచి ధూమావతికి వెళ్ళి అక్కడ 3 రాత్రులు ఉండవలేను. అక్కడికి వెళ్ళిన వానికి మనోవాంఛితములన్నీ తప్పక నెరవేరును. ఈ దేవి తీర్థమునకు దక్షిణమున రథావర్తమున్నది. అక్కడకు వెళ్ళి జితేంద్రియుడై శ్రద్ధతో తీర్థమును సేవించువాడు మహాదేవుని అనుగ్రహమును పరమగతిని పొందును. అక్కడి నుంచి ప్రదక్షిణగా ధారాతీర్థమునకు వెళ్ళవలేను. సర్వపాప ప్రణాశనమై ఈ తీర్థములో స్నానమాచరించువాడు ఎన్నటికీ శోకమును పొందడు. మహాగిరులకు నమస్కరించి స్వర్గద్వార తుల్యమైన గంగాద్వారమునకు వెళ్ళవలేను. సమాహితుడైన 1,000 తీర్థములలో స్నానమాచరించువానికి పుండరీకయాగ ఫలము ప్రాప్తించును. కులమును కూడా ఉద్ధరించును. ఒక్క రాత్రి అచ్చట వసించిన సహస్ర గోదాన ఫలము లభించును. సప్తగంగా త్రిగంగా శక్త్యావర్తములలో విధిపూర్వకంగా దేవతలకు పితృదేవతలకు తర్పణములిచ్చువాడు పుణ్యలోకములను పొందును. ఆ తరువాత కణకల తీర్థములో స్నానమాచరించి 3 రాత్రులు ఉపవసించినవాడు అశ్వమేధయాగ ఫలమును పొంది స్వర్గమును చేరును. అక్కడి నుంచి తీర్థయాత్రా నిరతుడు కపిలావట తీర్థమునకు వెళ్ళి ఆ తీర్థమును సేవించవలెను. 1 రాత్రి ఉపవసించి అచ్చట వసించిన గోసహస్రదాన ఫలమును పొందును. ఓ రాజేంద్ర, కురువర శ్రేష్ఠ, మహాత్ముడైన కపిలుడను సర్పరాజ తీర్థము సమస్త లోకములలో ప్రసిద్ధమైనది. నాగతీర్థములో స్నానమాచరించువాడు 1000 కపిల గోవులను దానమొసగిన ఫలమును పొందును. తరువాత శంతను సేవింతమైన లలితక తీర్థమునకు వెళ్ళవలెను. ఉత్తమమైన ఆ తీర్థములో స్నానమాచరించిన వాడు ఎన్నటికీ దుర్గతి పాలు కాడు.
యమునా తీర్థ మహత్యము. నారదుడు ఇలా పలికెను. ఆ తరువాత ఉత్తమమైన కాళింద తీర్థమునకు వెళ్ళవలేను. అక్కడ స్నానమాచరించిన వాడు ఎన్నటికీ దుర్గతి పాలు కాడు. పుష్కర, కురుక్షేత్ర, బ్రహ్మవర్త, పృథూదక, అవిముక్త, సువర్ణాఖ్య తీర్థములను సేవించినచో ఎంతటి ఫలము లభించునో అంతటి ఫలము యమునలో స్నానమాచరించుట వలన కలుగును. స్వర్గసుఖము ఉపేక్షించువారు, ఆయురారోగ్య సంపదలను కోరువారు, రూప యౌవన సుగుణములను కోరువారు యమునా జలములను విడువరాదు. భక్తితో స్నానాదులను చేయుట వలనను ఇవన్నీ లభించును. నరక భయము, దారిద్ర్య భయము ఉన్నవారు ప్రయత్నపూర్వకంగా యమునా నదిలో స్నానం ఆచరించవలేను. దారిద్ర్య, దౌర్భాగ్య, పాప ప్రక్షాళనకు యమునా జలము తప్పక వేరొక సాధనము లేదు. ఆ అశ్రద్ధతో చేసిన కర్మలను సగము ఫలితములు ఇస్తాయి. అయితే యమునా నదిలో స్నానము చేసినంత మాత్రమున సంపూర్ణ ఫలమునిచ్చును. కోరికతో కానీ కోరిక లేకుండా కానీ యమునా నదిలో స్నానమాచరించువాడు ఇహపరములలో దుఃఖమును చూడడు. చంద్రుడు కృష్ణపక్షములో క్షయము చెంది శుక్లపక్షంలో వృద్ధి చెందినట్లు యమునా నదిలో స్నానము వలన పాపములు క్షయించి పుణ్యము వృద్ధి అగును. సముద్రములో రకరకాల రత్నములు సులభముగా లభ్యమైనట్లు మానవునకు యమునలో స్నానం ఆచరించుట వలన ఆయుష్షు, ధనము, కళత్రము సులభముగా లభించును. కామధేనువు కోరినవన్నీ ఇచ్చినట్లు, చింతామణి తలచినవన్నీ ఇచ్చినట్లు యమునా నదిలో స్నానము వలన సర్వ మనోరథములు ఈడేరును. కృతయుగములో తపస్సే జ్ఞానము, త్రేతాయుగములో యజ్ఞమే జ్ఞానము, ద్వాపర కలియుగాలలో కాళిందీ నదీ తీరములో చేసే దానము సర్వదా శుభకరము. సమస్త వర్ణముల వారికి, సర్వ ఆశ్రమముల వారికి యమునా నది స్నానం వలన ధర్మము ధారల వలె వర్షించును. భారత వర్షంలో అందున కర్మభూమిలో యమునా నది స్నానం చేయని వాని జన్మము నిష్ఫలము. అమావాస్య నాడు నక్షత్ర మండలములో చంద్రుడు ఎలా కాంతిహీనముగా ఉంటాడో అలాగే యమునా నది స్నాన విహీన కర్మలు శోభించవు. యమునా నదిలో కేవలము స్నానము చేత కేశవుడు ప్రీతుడైనట్లు వ్రతదాన తపస్సుల వలన సంప్రీతుడు కాడు. ఈ ప్రపంచంలో సూర్యుని తేజస్సుకు సమానమైన తేజస్సు మరొకటి లేదో అలాగే యమునా నది స్నానమునకు సమానమైన యాగాది క్రియలు ఏవీ లేవు. వాసుదేవుని ప్రీతి సంపాదించుటకు, సర్వపాపముల నుండి ముక్తిని పొందుటకు, సర్వలాభములు పొందుటకు మానవుడు యమునా నదిలో స్నానము చేయవలేను. యమునా నదిలో స్నానము చేయని నశ్వరమైన ఈ దేహాన్ని పుష్టిగా బలిష్టంగా ఉండేలాగా రక్షిస్తే ఏం లాభం? ఈ దేహము దోషములకు నిలవు. దీనికి ఎముకలు, స్తంభాలు, నరములు, బంధములు, మాంస రక్తములు, లేపనములు, చర్మంతో కప్పబడినది, దుర్గంధపూరితమైనది, మలమూత్రములతో నిండినది, జరా శోక విపత్తులతో వ్యాప్తమైనది, రోగములను మందిరము, రాగమునకు మూలము, అనిత్యమైనది, సర్వదోషములకు నిలయము, పరోపకార పాపార్తి, పరోపకారము కోసం పాములు చేయునది, పరోపకారం కోసం పాపములు చేయునది, పరద్రోహము, అసూయ, పిశునత్వము, చంచలత్వము, క్రూరత్వము, కృతజ్ఞత్వము, క్షణికం, నిష్ఠూరం, కఠినత్వము, దుర్ధరం, దుష్టం, దోష త్రయము, వాత పిత్త కపము, అశుచిత్వము, దుర్గంధము వంటి గుణాలతో విదూషితమైనది, తాపత్రయములచే విమోహితమైనది, స్వాభావికముగా అధర్మరతమైనది, 100 రకాలు ఎన్నో రకాల తృష్ణ కోరిక కలది, కామ క్రోధ లోభముల నరకద్వారమునందు నిలుచున్నది, పరిణామములలో క్రిములుగాను భస్మముగాను అపవిత్రమై ఉండును మిగులును. అటువంటి ఈ శరీరము యమునా స్నానము వినా వ్యర్థము. యమునా నదిలో స్నానం ఆచరించని వాడు నీటిలోని బుడగవలే, పక్షులలో ప్రచండం వలె చచ్చుటకే పుట్టును. ఆ వైష్ణవో హతో విప్రో, విష్ణుభక్తుడు కాని విప్రుని జన్మము వ్యర్థము. పిండ ప్రదానము లేని శార్థము వ్యర్థము. జీవదానమును కోరు క్షత్రియుని జీవితము వ్యర్థము.
ఆచారము లేని కులము వ్యర్థము. డంభము కోసం చేసే ఆచారము ధర్మము వ్యర్థము. కోపము వలన చేసిన తపస్సు వ్యర్థము. అదృఢమైన జ్ఞానము వ్యర్థము. అశ్రద్ధ వలన శాస్త్ర జ్ఞానము వ్యర్థము. పరుల యందు భర్త కాకుండా ఇతర పురుషుల యందు ఆసక్తి వలన నారీ జీవితం వ్యర్థం. స్త్రీల వలన బ్రహ్మచారి జీవితం వ్యర్థం. జ్వాల లేని అగ్నితో చేసిన హోమము వ్యర్థం. కపట భక్తి వ్యర్థం. ఇతరులపై ఆధారపడే కన్య జీవితము వ్యర్థం. స్వార్థం కోసం తన కోసం మాత్రమే చేసుకునే వంట వ్యర్థం. శూద్రుని ఆహారంపై ఆధారపడడం వ్యర్థం. శూద్ర సన్యాసి చేసే యోగం వ్యర్థం అని కొందరంటారు. కృషనుని అంటే పిసినారి ధనం వ్యర్థం. అభ్యాసం లేని విద్య వ్యర్థం. ద్వేషమును బోధించే విద్య వ్యర్థం. జీవనం కోసం చేసే తీర్థయాత్ర వ్యర్థం. జీవనం కోసం చేసే వ్రతము వ్యర్థం. అసత్యము పలుకుట వలన వచనములు మాటలు వ్యర్థం. చాడీలు చెప్పు వారి మాటలు వ్యర్థం. 6 చెవులకు ముగ్గురికి తెలిసిన గుట్టు వ్యర్థం. ఏకాగ్రత లేని జపము వ్యర్థం. శ్రోత్రియుడు శాస్త్రజ్ఞానం కాని బ్రాహ్మణునకు చేయు దానం వ్యర్థం. నాస్తికులైన వారి జీవితం వ్యర్థం. పరలోకం వెళ్ళుటకు అశ్రద్ధతో చేసే కార్యములు వ్యర్థం. ఈ లోకములో బీదవారి జీవితం వ్యర్థం. జనగా పరులకు సేవ చెయ్యాలని, తీర్థయాత్ర చెయ్యాలని, ఇలా ఏవేవో కోరికలున్న బీదరికము వలన చేయలేడని అర్థం. అలాగే యమునా నది స్నానము చేయని వాని జీవితము వ్యర్థం. ఓ రాజా, పాతకములు, చిన్న పాపములు, మహాపాతకములు అన్నీ యమునా నదిలో స్నానము చేయుట వలన భస్మమగును. యమునా నదికి వెళ్ళే వారి పాపములు వణుకును. మేఘములు వీడిన చంద్రుని వలె యమునా నదిలో స్నానము చేయు వాని పాపములన్నీ నశించి అగ్నివలే ప్రకాశించెదరు. పాపములు శుష్కమైనవి కానీ, కఠినమైనవి కానీ, చిన్నవి కానీ, పెద్దవి కానీ, మనస్సు చేత కానీ, వాక్కు చేత కానీ, కర్మచేత కానీ యమునా నదిలో స్నానమాచరించుట వలన అగ్ని సమిధలను దహించునట్లు పాపములన్నీ దహనమైపోవును. ప్రమాదము వలన అశ్రద్ధతో చేసిన పాపములు జ్ఞానము వలన కానీ, అజ్ఞానము వలన కానీ చేసిన పాపములు యమునా నదిలో స్నానము చేసినంత మాత్రమున నశించును. యమునా నదిలో స్నానమాచరించువారు పాపములు చేయని వారైనచో స్వర్గమునకు వెళ్ళుదురు. పాపిష్టులైనచో శుద్ధులగుదురు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. విష్ణు భక్తికి అందరూ అర్హులైనట్లే సర్వపాపనాశకి అయిన యమునలో స్నానమాచరించుటకు అందరూ అర్హులే. ఓ రాజా, యమునా నది స్నానమే పరమ మంత్రము. అదే ఉత్తమమైన తపస్సు. అదే ఉత్తమమైన ప్రాయశ్చిత్తం. జన్మాంతములో చేసిన అభ్యాసము వలన ఆధ్యాత్మిక జ్ఞానములో కౌశల్యము కలుగుతుంది. అలాగే జన్మాంతరములలో చేసిన అభ్యాసము వలన యమునా నదిలో స్నానము చేయవలయును అను బుద్ధి కలుగుతుంది. పావనములకు పావనమైనది అయిన యమునా నది స్నానము వలన సంసారమను బురద లేపనము ప్రక్షాళితమవుతుంది. సర్వకామ ఫలప్రదమైన యమునలో స్నానమాచరించిన చంద్ర సూర్య గ్రహ సౌఖ్యములకు సమానమైన ఉత్తమ భోగములను అనుభవింతురు. మధురలో మోక్షదాయిని అయిన యమున పుణ్యమును వృద్ధిపరచును, మోక్షమును ప్రసాదించును, విష్ణుభక్తిని ప్రసాదించును. మిగిలిన ప్రదేశాలలో మహాపాతకములను నశింపచేయును. భక్తి భావముతో ఎవరు యమునలో స్నానమాచరింతురో వారు 1,000 కోటి కల్పములు శ్రీహరి సన్నిధిలో ఉంటారు. జ్ఞానహీనులైన వారు కూడా యమునా నదిలో స్నానము వలన ముక్తిని పొందెదరు. యమునా నదిలో స్నానము చేయువాని పితృదేవతలు కూడా సంతృప్తులై శతకల్పములు కాలము స్వర్గములో వసింతురు. ఎవరైతే యమునా నదీ జలాలను సేవింతురో, త్రాగెదరో వారికి పంచగవ్యములతో ఏమి ప్రయోజనము? 1,000 కోటి తీర్థాలలో స్నానము చేయుట వలన ఏమి ప్రయోజనమున్నది? ఒక్క యమునా నదిలో స్నానము చేస్తే అంతకంటే ఎక్కువ ఫలితము వస్తుందని అర్థం. ఇక్కడ చేసే దానము, హోమము అన్నీ కూడా కోటి గుణములు, కోటి రెట్ల ఫలితము ఇచ్చును. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.